మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఒక వ్యక్తి కింద పడిపోయాడు. అతని మీద నుంచి లారీ ఒక్కసారిగా దూసుకుంటూ వెళ్ళిపోయింది. ముందు చక్రాలు వెనక చక్రాలు అతని మీద గుండా వెళ్ళిపోయాయి. అక్కడున్న ఎవరూ కూడా కనీసం పట్టించుకోలేదండి. కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రానటువంటి వైనం. అందరూ కూడా చూస్తే చూడనట్టుగా వ్యవహరించారు. అసలు వీళ్ళకి హృదయం ఉందా అని కూడా అనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే. నిండు ప్రాణం పోతుంటే అక్కడ నిల్చుండిపోయారు. కనీసం దీన్ని చూసి కూడా పట్టించుకోలేదు. అందశ్రీ, ప్రజాకవి అందశ్రీ రాసినటువంటి పాట గుర్తుకొస్తుంది ఈ వీడియో చూస్తుంటే. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నిజంగా ఆ పాటకు ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది ఈ వీడియో. ఒక్కసారి మీకు ఫుల్ స్క్రీన్ చూపిస్తాను చూడండి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీ ముందుగా వస్తుంది, తర్వాత వెనకన ఆ బైక్ మీద వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా స్కిడ్ అయిపోయి అతను పడిపోతే వెంటనే అతని మీద కూడా లారీ వెళ్ళిపోయింది. మీకు స్క్రీన్ మీద సర్కిల్లో చూపిస్తున్నాను చూడండి. కొన్ని నిబంధనల ప్రకారం మేము క్లారిటీగా చూపించలేకపోతున్నాం. అక్కడ వీడియో సర్కిల్లో మీరు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ బ్లడ్ కావచ్చు, ఆ పడిపోయి మీదుగా లారీ వెళ్ళే దృశ్యం మీకు డైరెక్ట్గా చూపించలేం. కానీ అక్కడ స్క్రీన్ మీద మీకు సర్కిల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. లారీ మీద అతని మీద నుంచి లారీ చక్రాలు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. అక్కడ ఉన్నారు 1, 2, 3, 4, 5 మంది ఉన్నారండి. ఆ స్పాట్లో చాలా క్లియర్గా బైకుల మీద వాహనదారులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఆ యాక్సిడెంట్ జరగటానికి కొద్ది దూరంలోనే ఈ బైక్ వ్యక్తి ఉన్నాడు. దాన్ని చూశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఏమీ తెలియనట్టుగా ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అరే, అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, లారీ అతని మీదుగా వెళ్ళిపోయింది. స్పాట్లో అతను తీవ్ర గాయాల పాలైన పరిస్థితి. కనీసం ఈ వ్యక్తి, ఈ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి పట్టించుకున్నాడా? ప్రమాదం జరిగినప్పుడు క్లియర్గా చూశాడు, వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చూడండి, ఒక్కసారి ప్రమాదం ఇట్లా జరిగిందో లేదో ముందుకు వచ్చేసాడు. ముందుకొచ్చి అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. తీవ్ర గాయాలతో లారీ మీదకి అతను కొన ఊపిరితో ఉంటే కనీసం పట్టించుకొని పరిస్థితుంది. ఆ తర్వాత సరే ఇతన్ని వదిలేద్దాం. అక్కడ చూడండి, బైకుల మీద ఎంతమంది వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆపి అలా చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు. చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఒక 2 వ్యక్తులు వచ్చారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అతను పడిపోయిన దగ్గరికి వెళ్ళి, లారీ ఎలాగో వెళ్ళిపోయింది, వాడిని పోలీసులు పట్టుకుంటారు. అంబులెన్స్కి ఫోన్ చేయటం, పోలీసులకు ఫోన్ చేయటం. ముందుగా చేయాల్సింది అంబులెన్స్కి కదా. ఇక్కడ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడని చెప్పి కనీసం ఒక్కరంటే ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదంటే మనుషులు, ఎలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనుషులకి కనీసం హృదయం లేదనేది కూడా అర్థమవుతుంది. రేపొద్దున ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్న వ్యక్తులే రోడ్డు మీద ఎక్కడన్నా యాక్సిడెంట్లో పడిపోయి ఉంటే మిగతా ఇంకెవరు చూడరా? రేపొద్దున నాకు యాక్సిడెంట్ జరిగినా నన్ను ఎవరు పట్టించుకోరా అనే విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది కదా. ఎవరికి వాళ్ళు ఇది అనుకోవాలి కదా. మనిషిగా కొద్దిగైనా మానవత్వాన్ని ప్రదర్శించి, అరే మనలాంటి మనిషే కదా అతను, మనలో ఒకడే కదా, దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, కొద్దిగన్నా మానవత్వం ప్రదర్శించి మనం సహాయం చేద్దామన్న ఉద్దేశం ఒక్కడంటే ఒక్కడికి కూడా లేదంటే మనం ఎక్కడ బతుకుతున్నాం అనేది కూడా అర్థమవుతుంది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. వీడికి అసలు సర్కిల్లో కనిపిస్తున్న వాడికి అసలు కనీసం బుద్ధి ఉందా? వీడు మనిషా? అసలు మనిషి ఇప్పటికైనా అనిపిస్తుంది నాకు. ఇంత కోపం వస్తుంది. లారీ అతని మీదుగా వెళ్ళిపోతే అక్కడ క్లియర్గా ఉన్నాడు. బండి పడిపోయినప్పుడు సౌండ్ రాదండి, చూశాడు. ఈ పూర్తి వీడియో నేను చూశాను. లారీ మీదగా వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. నాకెందుకులే అనుకుని మళ్ళీ ముందుకు వచ్చి అక్కడ ఎవరితోనో బాతాగాని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అటు సైడ్ నుంచి బైకుల మీద వెళ్తున్న వ్యక్తులు కొద్దిగా అట్లా ఆగారు. ఆగి మళ్ళీ వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు యాక్సిడెంట్ జరిగినా ఇదే పరిస్థితి కదా అని చెప్పి ఒక్కడు కూడా వాళ్ళకి అనిపించలేదండి. కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించటము, పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించటము, అతనికి ఏదైనా సాయం చేయటము, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఇతని కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం, ఇలాంటి ఆలోచన ఒక్కడు కూడా చేయలేదంటే వీళ్ళు అసలు మనుషులా మృగాలా కూడా అర్థం కావట్లేదండి. చూడండి, అంతమంది ఉన్నారు అక్కడ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఇలాంటి మనుషుల్ని ఏమనాలి? రోడ్డు మీద ఏ ఘటన జరిగినా మనకెందుకులే,
ఎవడు ఎట్లా పోతే నాకేంటి, ఇలాంటి స్వార్థమైనటువంటి మనసుతో ఉన్నటువంటి ప్రజల మధ్య మనం బతుకుతున్నాం అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎంత దారుణం జరిగింది చూడండి. ఆ లారీ వస్తుంది, వెనకాల నుంచి వస్తున్నాడు ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఒక్కసారిగా అక్కడ మట్టి ఉండటం వల్ల ఆ వెహికల్ స్కిడ్ అయింది, ఒక్కసారిగా పడిపోయాడు, లారీ మీదుగా వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఘోరంగా యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్ల మీద మనుషులు ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ కనీసం ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదంటే చాలా అంటే చాలా దారుణమైనటువంటి విషయం. చాలా బాధ కలుగుతోంది. మనుషులు పూర్తిగా మానవత్వాన్ని మర్చిపోయారు. నాకెందుకులే, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అంబులెన్స్లు ఫోన్ చేసినా, పోలీసులు ఫోన్ చేసినా నన్ను ఇంట్రాగేట్ చేస్తారు. ఏ లారీ ఏంటి అడిగితే అడుగుతారు. ఒక 10 నిమిషాలు టైం అవుతుంది. మనలాంటి మనిషే కదా, మనలాంటి ఒక కుటుంబం ఉన్నటువంటి వ్యక్తే కదా. మన ప్రాంతంలో రోజు మనం తిరిగే రోడ్ల మీద ఇంత దారుణంగా యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోతే సహాయం చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదంటే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పోలీసులు ముందుగా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు కొన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చూసి కూడా పట్టించుకోకపోతే కేసులు నమోదు చేస్తాం. గాయాల పాలైన వాళ్ళకి చూసి కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే మీ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు. అరే పొద్దున మనకి ఇలాంటి గతి పట్టినా, మన కుటుంబ సభ్యులకి ఇలాంటి గతి పట్టినా, నేను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నా. ఆ బైకులు 3-4 బైకులు కనిపిస్తున్నాయి ఆ యాక్సిడెంట్ జరిగిన చోటున. మీ కుటుంబ సభ్యుడే ఉండి ఉంటే, మీ బ్రదరో, మీ తండ్రో, మీ అబ్బాయో, మీ ఫ్యామిలీ మెంబరు అలా రోడ్డు మీద పడుంటే వదిలేస్తారా? ఇలాంటి నీచమైనటువంటి మనస్తత్వం, స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం ఉంటే రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా బాధ కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రియాక్ట్ అవ్వండి. మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.